అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీని యునైటెడ్ నేషన్స్ డే లేదా ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ నేపథ్యంలో ఏంటి ఈ ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటే, ఏంటి ఐక్యరాజ్య సమితి అంటే, ఇది ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క నేపథ్యం ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రధాన భాగాలు లేదా ఆర్గాన్స్ అంటాం, ప్రధాన అంగాలనేసి అవి ఏంటి, అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలేంటి, అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలేంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, యునైటెడ్ నేషన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 24వ తేదీన. ఎందుకని? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి అన్నటువంటిది ఏర్పడింది. అయితే ఇది ఏర్పడటానికి ప్రధాన కారణం అట్లాంటిక్ చార్టర్ అనేసి మనం చెప్పచ్చు. మనం చూస్తే 1941వ సంవత్సరం ఆగస్టులో అప్పటి బ్రిటన్ ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్, అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ అన్నటువంటి దాని మీద సంతకం చేయటం జరిగింది. అయితే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి పదాన్ని కూడా ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 1942లో సూచించటం జరిగింది. అయితే ఇందులోకి వచ్చేసరికి చూడండి, అక్టోబర్ 24వ తేదీని యునైటెడ్ నేషన్స్ డేగా 1948 నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాము. అయితే 1971లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది ఈ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ హాలిడేగా దీన్ని జరుపుకోవాలి అన్నట్టుగా రికమెండ్ చేయటం జరిగింది. చూడండి, యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి పేరుని సూచించింది ఎవరు? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఎప్పుడు? 1942వ సంవత్సరంలో. అయితే ఇది అఫీషియల్గా ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది అంటే 1945 అక్టోబర్ 24వ తేదీ నుంచి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ యుఎన్ చార్టర్ ఏదైతే ఉందో దాన్ని చైనా, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, యూకే, యుఎస్ అలాగే ఇంకొన్ని స్టేట్స్ కూడా దీన్ని ఆమోదించటం జరిగింది. మరి దీని ఫార్మేషన్కి సంబంధించినటువంటి చార్టర్ మీద 1945 జూన్ 26వ తేదీన 50 దేశాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ దీని మీద సంతకం చేశారు. అయితే దాని తర్వాత 51 మెంబర్ స్టేట్స్తో ఈ యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఫామ్ అయింది. దాని తర్వాత పోలాండ్ అన్నటువంటిది ఇందులోకి చేరిందనమాట. అయితే ఇప్పుడు 193 మెంబర్ స్టేట్స్ అన్నటువంటివి యునైటెడ్ నేషన్స్లో భాగస్వాములుగా ఉన్నాయి. మనం చూస్తే యునైటెడ్ నేషన్స్లో ఏ దేశాలైతే భాగస్వాములుగా ఉంటాయో అవి యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలోకి కూడా తన యొక్క మెంబర్షిప్ని కలిగి ఉంటాయి. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ యొక్క కాంపోనెంట్స్ అంటే అంగాలు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏంటి ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంగాలు? మొత్తం 6 ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాము. రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాము. 3 యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి అంటాము. అలాగే యునైటెడ్ నేషన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటే ధర్మకర్తృత్వ మండలి అనేసి పిలుస్తూ ఉంటాం. కానీ 1994లో ఇది సస్పెండ్ అయింది, ఇది పనిచేయట్లేదు. సో 5 ఆర్గాన్స్ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఐదవది చూడండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానం అంటాము. ఆరవదేమో యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ అంటే సచివాలయం అన్నటువంటిది. అయితే ఈ 6 కూడా 1945లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటి? ఈ 1వది, 2వది, 3వది, 4వది, 6వది ఈ 5ంటికి వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో వీటి హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. కానీ ఒకే ఒక్కదానికి, అది ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మాత్రం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ది హేగ్, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ది హేగ్లో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ కాంపోనెంట్స్కి సంబంధించి ఒక్కసారి ఈ కాంపోనెంట్స్కి సంబంధించి కూడా చూద్దాం. చూడండి, జనరల్ అసెంబ్లీ అంటే సాధారణ సభ అంటాం. అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలన్నీ కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి, అవునా? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రతి సభ్య దేశం కూడా ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి 5 మంది ప్రతినిధుల్ని పంపిస్తుంది. గుర్తుంచుకోవాలి, 5 మంది ప్రతినిధుల్ని పంపిస్తుంది. కానీ తీర్మానాలు ఏవైనా పెట్టినప్పుడు ఓటింగ్ సమయంలో ఒక దేశానికి ఒకే ఓట్ అనేటటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి సంబంధించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ఉంటారు కదా.
వీళ్ళ యొక్క పదవీ కాలం టెన్యూర్ అన్నటువంటిది 1 సంవత్సరం మాత్రమే. అయితే ఈ సాధారణ సభకి అధ్యక్షురాలుగా వ్యవహరించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడిగితే గుర్తుపెట్టుకోవాలి, విజయలక్ష్మి పండిట్. ఎవరు? విజయలక్ష్మి పండిట్. మనం చూస్తే ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఏదైనా తీర్మానం ఆమోదం పొందాలి అంటే దానికి 2/3 వంతు మెజారిటీ అన్నటువంటిది అవసరం, గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండవది వచ్చేసరికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని పిలుస్తాం. ఇందులోకి వచ్చేసరికి 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 వచ్చేసరికి పర్మనెంట్ కంట్రీస్, ఇంకొక 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, అంటే తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. అయితే ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ లేదా శాశ్వత సభ్య దేశాలు ఏంటి? గుర్తుపెట్టుకోవాలి, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు చైనా. ఈ 5 కూడా ఇందులో శాశ్వత సభ్య దేశాలు. వీటికి వీటో అధికారం అనేటటువంటిది ఉంటుంది. వీటో అధికారం ఉంటుంది. ఈ 10 నాన్ పర్మనెంట్ దేశాలకి వీటో అధికారం అనేటటువంటిది ఉండదు. ఇవి 2 ఏళ్ల పదవీ కాలానికి గాను 2/3 వంతు మెజారిటీతో సాధారణ సభ అనేటటువంటిది ఎన్నుకోవటం జరుగుతుంది. అయితే ఈ తాత్కాలిక సభ్య దేశాల్లో ఆసియా, ఆఫ్రికా నుంచి 5, లాటిన్ అమెరికా నుంచి 2, పశ్చిమ యూరప్ నుంచి 2, తూర్పు యూరప్ నుంచి 1 దేశాన్ని ఎంపిక చేయటం జరుగుతుంది. అయితే ఈ భద్రతా మండలి యొక్క అధ్యక్ష పదవిని ఇందులో ఉన్న సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో, మనకి లెటర్ వైజ్గా రొటేషన్ పద్ధతిలో నెలకొకసారి నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1988లో ఈ యుఎన్ఎస్సికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది రావటం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది యుఎన్ఎస్సికి ఎప్పుడు వచ్చింది అంటే 1988లో. అలాగే మన భారతదేశం ఈ భద్రతా మండలిలో ఎన్నో సంవత్సరాలు తాత్కాలిక సభ్య దేశంగా కూడా ఎన్నికైంది. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇందులోకి వచ్చేసరికి 54 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వీటిని సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది 2/3 ప్రత్యేక మెజారిటీతో ఎన్నుకుంటుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసరికి 3 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 1/3 సభ్య దేశాలు పదవీ విరమణ చేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అన్నటువంటిది సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశాన్ని నిర్వహిస్తుంది. అయితే ఇది పేదరికం, అలాగే నిరక్షరాస్యత నిర్మూలన, అలాగే అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య వ్యవహారాలన్నింటికి సంబంధించి ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి బాధ్యత వహిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్ అన్నాం. అంటే ఏంటి? మిగతా దేశాల పరిపాలన కింద ఏవైతే ఇప్పుడు భూభాగాలు టెరిటరీస్ అనేవి కొనసాగుతూ ఉంటాయో వాటి ప్రయోజనాల్ని పరిరక్షించాలి అన్నట్టుగా ఈ యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే 1994కు వచ్చేసరికి ఇందులో 11 భూభాగాలు దీని పర్యవేక్షణలోనే స్వతంత్రంగా మారాయి కూడా. అయితే ప్రస్తుతం ఇది నామమాత్రంగా మిగిలింది, ఇందులో ఎలాంటి సమావేశాలు అనేవి జరగట్లేదు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది కూడా యుఎన్ చార్టర్ను అనుసరించి 1945లోనే ఏర్పాటైంది. అయితే దీని ప్రధాన కార్యాలయం ఇందాక చెప్పుకున్నాం ది హేగ్లో ఉంది అనేసి. అయితే ఈ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. అయితే ఈ 15 మంది న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం 9 సంవత్సరాలు. అయితే ఈ న్యాయమూర్తుల్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే 2 బాడీస్ ఎన్నుకుంటాయి. ఒకటి యుఎన్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది, రెండవది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది. అయితే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు న్యాయమూర్తుల పదవీ విరమణ చేయటం జరుగుతుంది. అయితే ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో బెనగల్ నరసింగరావు, కె నాగేందర్ సింగ్, రఘునందన్ స్వరూప్ పాఠక్, అలాగే దల్వీర్ భండారీ వీళ్ళంతా కూడా ఇప్పుడు న్యాయమూర్తి పదవిని చేపట్టినటువంటి భారతీయులు. అయితే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తుంది అంటే ప్రపంచంలో వివిధ దేశాల మధ్య న్యాయ సంబంధ సమస్యలను వస్తాయి కదా, వాటిని విచారించి ఇది తీర్పుల్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ తీర్పులు అనేటటువంటివి అంతిమం, దీని మీద అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ చూడండి, చివరిగా సెక్రటేరియట్ లేదా సచివాలయం అంటాం. అంటే ఇది ఐక్యరాజ్య సమితి యొక్క పరిపాలనా కేంద్రంగా చెప్పచ్చు. ఇది సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే ఈ సచివాలయానికి ముఖ్య కార్యనిర్వాహకులు ఎవరు? సెక్రటరీ జనరలే. వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. అయితే భద్రతా మండలి సిఫార్సుల మేరకి అంటే
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సిఫార్సుల మేరకి సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది ఈ సెక్రటేరియట్కి సెక్రటరీ జనరల్ని నియమించటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి వరల్డ్కి ఈ ఐక్యరాజ్య సమితి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఎలా ఉంది? అందులోనూ మనం చూస్తే వివిధ రంగాల్లో ఐక్యరాజ్య సమితి తన కాంట్రిబ్యూషన్ని అందిస్తోంది. వేటిలో చూడండి, ఒకటి పీస్ మరియు సెక్యూరిటీకి సంబంధించి, ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి, సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, హ్యూమన్ రైట్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్, అలాగే ఇంటర్నేషనల్ లా, అలాగే హ్యుమానిటేరియన్ అఫైర్స్, వీటన్నింటిలో కూడా యునైటెడ్ నేషన్స్ తన యొక్క కాంట్రిబ్యూషన్ అందిస్తోంది. అందులో భాగంగా పీస్ మరియు సెక్యూరిటీ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా పీస్ మరియు సెక్యూరిటీని మెయింటైన్ చేయటం, అలాగే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ని ప్రివెంట్ చేయటం, డిసార్మమెంట్ని సపోర్ట్ చేయటం, జీనోసైడ్ని ప్రివెంట్ చేయటం, అలాగే ఈ పీస్ రెజల్యూషన్కి పాటుపడటం. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటం, రూరల్ పావర్టీని తగ్గించటం, ఆఫ్రికన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటం, అలాగే ఆకలి బాధను రూపుమాపటం, అంతేకాకుండా చిల్డ్రన్కి సపోర్ట్ అనేది అందించటం, అలాగే టూరిజంని ప్రమోట్ చేయటం. మరి సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? హిస్టారిక్, కల్చరల్ మరియు ఆర్కిటెక్చరల్ మరియు న్యాచురల్ సైట్స్ని ప్రిజర్వ్ చేయటం, అలాగే గ్లోబల్ ఇష్యూస్కి సంబంధించి డీల్ చేయటం. హెల్త్ పరంగా ఏంటి? రిప్రొడక్టివ్ మరియు మెటర్నల్ హెల్త్ని ప్రమోట్ చేయటం, హెచ్ఐవి ఎయిడ్స్కి రెస్పాండ్ అవ్వటం, అలాగే పోలియోని నిర్మూలించటం, స్మాల్ పాక్స్ని నిర్మూలించటం, ట్రాపికల్ డిసీజెస్కి అగెనెస్ట్గా ఫైట్ చేయటం. హ్యూమన్ రైట్స్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఏంటి? డెమోక్రసీని మరింతగా పెంపొందించటం, సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ కాన్సెప్ట్ని ఎండ్ చేయటం, అలాగే ఉమెన్ రైట్స్ని ప్రమోట్ చేయటం. అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూడండి, ఒకటి క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయటం, ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయటం, టాక్సిక్ కెమికల్ని బ్యాన్ చేయటం. ఇంటర్నేషనల్ లాకి సంబంధించి ఏంటి? వార్ క్రిమినల్స్ని ప్రాసిక్యూట్ చేయటం, అలాగే మేజర్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయటం, అలాగే వరల్డ్ ఓషన్స్ యొక్క ఆర్డర్ని, స్టెబిలిటీని మెయింటైన్ చేయటం, ఇంటర్నేషనల్ క్రైమ్స్ని తగ్గించటం. మరి హ్యుమానిటేరియన్ అఫైర్స్ అంటే ఏంటి? రెఫ్యూజీస్ని అసిస్ట్ చేయటం, రెఫ్యూజీస్కి హెల్ప్ చేయటం, పాలస్తీనియన్ రెఫ్యూజీస్కి ఇప్పుడు ఎయిడ్ లాంటివి అందించటం, అలాగే న్యాచురల్ డిజాస్టర్ యొక్క ఎఫెక్ట్స్ని తగ్గించటం, అలాగే అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ని అందించటం. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క కాంట్రిబ్యూషన్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ లేదా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. ఇవేంటి? ప్రపంచ శాంతి కోసం, ప్రగతి కోసం వివిధ దేశాల్లో వివిధ రకాల అంశాలని సమన్వయం చేయాలన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చాలా అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేసింది. అంటే ఈ సంస్థల ద్వారా ఏం చేస్తుంది? ప్రభుత్వ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఒక నిర్దిష్ట ప్రణాళికతో పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అందులో ఒకటి FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. ఏంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్? ఇది 1946వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ నుంచి ఆహార వ్యవసాయ సంస్థ అంటాము. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తు పొందింది. అంటే ఇక్కడేంటి? వివిధ దేశాల్లో పౌష్టికాహారం కానీ, ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థాయిని పెంచడం కానీ, లేదా వ్యవసాయ ఆహార ఉత్పత్తుల దిగుబడుల్ని పెంచటం, పంపిణీ రంగాలను అభివృద్ధి చేయటం, గ్రామీణ ప్రజల జీవన పరిస్థితుల్ని మెరుగుపరచడం, వీటన్నింటి ద్వారా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది కృషి చేస్తుంది. అలాగే మనం చూస్తే నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది. అలాగే ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. అలాగే IFAD, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అన్నటువంటిది. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంటాము. అలాగే వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, అలాగే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాము. అలాగే UNIDO, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ అన్నటువంటిది, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ UNHCR అన్నటువంటిది. అలాగే SCAP అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ అన్నటువంటిది. చివరిగా UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD అన్నటువంటిది. ఇవన్నీ అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, 1969వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILOకి నోబెల్ శాంతి బహుమతి అన్నటువంటిది లభించింది, నోబెల్
పీస్ ప్రైజ్ అన్నటువంటిది ఈ యొక్క ILOకి లభించటం జరిగింది. అలాగే ఇంకొక సంస్థ గురించి కూడా చూసుకోవాలి. అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అన్నటువంటిది. ఈ సంస్థ 1957 నుంచి తన కార్యకలాపాలని ప్రారంభించింది. ఇది యునైటెడ్ నేషన్స్ లో ఒక సంస్థ లాగా కాకుండా ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, UNEP అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1972 సంవత్సరంలో స్టాక్హోమ్లో పర్యావరణం మీద నిర్వహించినటువంటి సమావేశం ఫలితంగా ఇది ఏర్పడింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, అలాగే పర్యావరణానికి సంబంధించి అన్ని విషయాల్లో అంతర్జాతీయ సహకారం ఉండేలాగా చూడటం, అలాగే పర్యావరణ సమస్యల మీద ప్రభుత్వాలు దృష్టి సారించేలాగా చూడటం, అలాగే పర్యావరణానికి సంబంధించిన విజ్ఞానాన్ని మొత్తం అంతర్జాతీయ సమాజం అంతా మార్చుకోవటానికి కృషి చేయటం. అయితే ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కెన్యాలో ఉన్నటువంటి నైరోబీలో ఉంది. నెక్స్ట్ ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అన్నటువంటిది ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం. 1972 సంవత్సరంలో UNGA ఐక్యరాజ్య సమితి సాధారణ సభ చేసినటువంటి తీర్మానం ద్వారా ఇది ఏర్పడింది. ఇది ఏంటి అంటే అభివృద్ధి, సంక్షేమం, అలాగే మనుషుల యొక్క మనుగడ విషయాల్లో పరిశోధనతో పాటు శిక్షణ కూడా ఇస్తుంది. ఇవి కాకుండా ఇంకేమన్నా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయా? చూడండి, యునిసెఫ్ అన్నటువంటిది ఇంకొకటి. యునిసెఫ్ అంటే అంతర్జాతీయ బాలల నిధి అనేసి పిలుస్తూ ఉంటాము. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ అనేసి. ఇది 1946 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. అప్పట్లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అన్నారు. ఇప్పుడు దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి అనేసి పిలుస్తున్నారు. ఇదేంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో బాలల యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి చాలా వర్తమాన దేశాల్లో బాలల యొక్క ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, అలాగే రోగ నియంత్రణ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోంది. అయితే దీనికి 1965 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అన్నటువంటిది వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, నోబెల్ శాంతి బహుమతి అన్నటువంటిది ఎప్పుడు వచ్చింది? 1965లో. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఇదిగో 2030 కల్లా కొన్ని లక్ష్యాల్ని మనం సాధించాలి అన్నట్టుగా ఎప్పుడు 2015లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటి వాటిని తీసుకొచ్చింది. దీని కింద మొత్తం ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి అంటే మొత్తం 17 ఉంటాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాము. వీటిని నెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలండి. అంటే SDG 1 అంటే ఏంటి, SDG 3 అంటే ఏంటి, SDG 10 అంటే ఏంటి, SDG 12 అంటే ఏంటి, అలాగే SDG 15 అంటే ఏంటి, ఇలాగా నెంబర్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఏమో నో పావర్టీ అనేసి చెప్తుంది. పావర్టీ గురించి అన్ని రకాలుగాను దీన్ని తొలగించాలి అనేసి. రెండవది జీరో హంగర్, 3 గుడ్ హెల్త్ మరియు వెల్బీయింగ్, 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, 5 జెండర్ ఈక్వాలిటీ, 6వది క్లీన్ ఎనర్జీ అండ్ శానిటేషన్, 7వది అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10వది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే 11వది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12వదేమో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, 13వది క్లైమేట్ యాక్షన్, 14 లైఫ్ బిలో వాటర్, 15 లైఫ్ ఆన్ ల్యాండ్, 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటిది. చివరిగా 17వది పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేయటం జరిగిందండి. మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అయితే ఇక్కడ మనము UNSC రిఫార్మ్స్కి సంబంధించి కంపల్సరీగా చదువుకోవాలి. UNSCలో మనం ఎప్పటి నుంచో రిఫార్మ్స్ కోరుతూ ఉన్నాము. అలాగే ఈ UNSCలో పర్మనెంట్ మెంబర్షిప్ని కూడా కోరుతూ ఉంది మన భారతదేశం. అవునా, పర్మనెంట్ మెంబర్షిప్ని మనం కోరుతూ ఉన్నాం. సో ఈ 2 విషయాలకి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. అదర్వైజ్ మనం ఒక సపరేట్ వీడియో అనేది చేద్దామండి. అంటే బ్రీఫ్గా ఒకసారి ఇక్కడ చూద్దాం. UNSCలో రిఫార్మ్స్ ఎందుకు తీసుకురావాలంటున్నారు? ఒకటి, ఇక్కడ ఏంటి, మెంబర్షిప్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. వీటో పవర్ మీద క్వశ్చన్ అనేది ఉంది. రీజనల్ రిప్రజెంటేషన్కి సంబంధించి క్వశ్చన్ అనేది ఉంది. అలాగే కౌన్సిల్ ఏమో చాలా పెద్ద సైజులో ఉంది, కానీ దానికి సంబంధించి అన్ని దేశాల రిప్రజెంటేషన్ అనేది లేదు. అలాగే ఈ సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీకి మధ్య కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి.
సో అలాంటి టైంలో ఇప్పుడు జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనేది మారుతోంది. సో మనకి రిఫార్మ్స్ కావాలి. అలాగే ఎప్పటి నుంచో మనము ఇదిగో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని అడుగుతున్నాం, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. అలాగే ఎకనామిక్ జాగ్రఫికల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది సరిగ్గా లేదు. అలాగే లెజిటిమసీ మీద, క్రెడిబిలిటీ మీద చాలా క్వశ్చన్స్ అనేవి అరైజ్ అయ్యాయి. అలాగే నార్త్ సౌత్ డివైడ్ అనేటటువంటిది ఉంది. ఏదైనా సెక్యూరిటీ మెజర్స్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలంటే అందులో నార్త్ సౌత్ డివైడ్ అనేటటువంటిది ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆఫ్రికాలో పర్మనెంట్ మెంబర్ అనేటటువంటిది లేదు. సో 75% వర్క్ ఏదైతే ఆ కాంటినెంట్కి సంబంధించి ఉంటుందో దాని మీద ఫోకస్ చేయట్లేదు. అలాగే ఇంకొన్ని ఎమర్జింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇంకా మనం ఇంకో 2 విషయాలు తెలుసుకోవాలి. అవేంటి అంటే G4 అన్నటువంటిది, అలాగే L69 గ్రూప్ అన్నటువంటిది. వీటి గురించి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి బ్రీఫ్గా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.